హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎల్పీ సెట్ 2020 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ lpset.apcfss.in ద్వారా చేసుకోవచ్చని ఇచ్చారు. సో దీనికి సంబంధించిన ఫీజు చూసినట్లయితే 600 రూపాయలు ఫీజు ఉంటుందండి. ఇవి అన్ని క్యాస్ట్లకు ఒకటేనండి. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అందరికీ 600 రూపాయలండి. ఇది అప్లై చేసుకోవడానికి ఈ నెల 26 నుంచి జూన్ 12 వరకు చివరి తేదీ ఉందండి. ఒక్కసారి చెప్తాను, మళ్ళీ చూడండి. 26/5/2020 నుంచి 12/6/2020. ఇక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకి జూన్ 26 ఇచ్చారండి. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇది 2 hours ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్ చూసినట్లయితే ఇండియన్ నేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి లోకల్, నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ విషయం చూసినట్లయితే 1/7/2020 నాటికి 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక పైన ఎటువంటి ఏజ్ లిమిట్ అవసరం లేదండి. అంటే పైన ఎంత ఉన్నా పర్వాలేదండి. మినిమం 19 సంవత్సరాలు నిండి ఉండాలని ఇచ్చాడు. ఇక ఎడ్యుకేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూద్దామండి ఇక్కడ. సో తెలుగు పండిట్కి అప్లై చేసే వాళ్ళకు BA తెలుగు లిటరేచర్ లేదా BA ఓరియంటెడ్ లాంగ్వేజ్ తెలుగు లేదా BOL ఇన్ తెలుగు లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ లేదా MA తెలుగు చేసి ఉండాలండి ఈ తెలుగు పండిట్కి అప్లై చేసేవాళ్ళు. నెక్స్ట్ హిందీ పండిట్ చూసినట్లయితే BOL ఇన్ హిందీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ ప్రవీణ ఆఫ్ దక్షిణ్ భారత్ హిందీ ప్రచార సభ లేదా విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార సభ హైదరాబాద్ లేదా ఎనీ అదర్ ఈక్వలెంట్ రీకాగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ హిందీ BA స్టాండర్డ్ ఆర్ MA హిందీ. సో ఇది హిందీ పండిట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అండి. చదివిన వాళ్ళు ఉండాలి. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్ యాజ్ ద డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఎల్పీసెట్. సో ఇది మీరు అప్లై చేసేటప్పటికి పాస్ అయి ఉండాలి అని ఇచ్చాడు. కాకపోతే ఇంకో విషయం ఇక్కడ చూడండి. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ద ఫైనల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వలెంట్ డ్యూరింగ్ దిస్ అకాడమిక్ ఇయర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. సో ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ కౌన్సిలింగ్ పూర్తయ్యేటప్పటికి మీ సబ్జెక్టులన్నీ అయిపోయి ఉండాలన్నమాట. అది ఓకే. నెక్స్ట్, ఇది వచ్చేసి ద అబౌవ్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ నాట్ LPSET 20 ఓన్లీ. సో ద గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్ ఓవర్ అండ్ అబౌవ్ క్వాలిఫికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ TETCOM TRT. ఓకే, షెడ్యూల్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ద కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ షెల్ బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఆఫ్ కంప్లీట్లీ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. ఇది టోటల్గా 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, 2 hours టైము. సో ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో పార్ట్ 1లో వచ్చి మనకి కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్, న్యూమరికల్ అబిలిటీ 10 క్వశ్చన్స్, లాంగ్వేజ్కి సంబంధించి 30 క్వశ్చన్స్, లిటరేచర్కి సంబంధించి 40 క్వశ్చన్స్. సో ఈ విధంగా మొత్తం 100 మార్కులు కేటాయించారు. 100 క్వశ్చన్స్ ఇన్ టోటల్ అండ్ ఈచ్ క్యారీ 1 మార్క్. సో టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్కులు అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అన్నట్టు. ఓకే, ద సబ్జెక్ట్ అండ్ సిలబస్ షెల్ బి యాజ్ షోన్ బిలో. న్యూమరికల్ అబిలిటీ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ అండ్ యావరేజెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాడు న్యూమరికల్ అబిలిటీ. లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు పండిట్కి అయితే ఫస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ 8th to 10th క్లాస్ ఏపీ స్టేట్ సిలబస్. సో ఏపీ స్టేట్ సిలబస్కి సంబంధించి 8వ తరగతి నుంచి 10వ తరగతి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తాడండి. అదేవిధంగా హిందీ సంబంధించినట్లే సెకండ్ లాంగ్వేజ్ ఆఫ్ 8th to 10th క్లాస్ ఏపీ సిలబస్. సో 8 నుంచి 10వ తరగతులకు సంబంధించిన సిలబస్ ఇస్తామని ఇచ్చాడు హిందీ పండిట్కి. ఇక లిటరేచర్ చూసినట్లయితే లిటరేచర్కి గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్ ఆఫ్ ది కన్సర్న్డ్ లాంగ్వేజ్. సో ఇది డిగ్రీ పైన ఇస్తామని ఇచ్చాడండి లిటరేచర్ చేసిన వాళ్ళకి. ఇక అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఆల్ ద శాంక్షన్డ్ ఇంటేక్ ఆఫ్ సీట్స్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ ద గవర్నమెంట్ సెట్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ షెల్ బి ఫిల్డ్ బై ద కన్వీనర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్. సో మనకి ఫ్రెండ్స్ ఈ లోకల్ అంటే చూడండి, ఇఫ్ ఈ స్టడీడ్ 1 more ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సచ్ ఏ లోకల్ ఏరియా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 4 consecutive years. సో 4 సంవత్సరాల వరుసగా ఒకే రాష్ట్రంలో చదివి ఉంటే వాళ్ళని లోకల్ కిందగా పరిగణిస్తామని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ టు కోర్స్ హూ ఈజ్ నాట్ రిగార్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్ అండర్ కాజులేషన్ ఆన్ లోకల్ ఏరియా షల్. ఓకే, ఇన్స్టిట్యూషన్ స్టేట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 7 academic years. ఇక వచ్చేసి ఫర్ ద 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. 85% ప్లస్ 15% నాన్ లోకల్ ఓపెన్ కింద ఎవరైనా చేసుకోవచ్చు అండి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ lpset.apcfss.in వెబ్సైట్ ద్వారా చేసుకోమని ఇచ్చాడు. ఫీజు చూసినట్లయితే 600 రూపాయలు అని ఇచ్చారు. సో డేట్లు వచ్చేసి మనకి 26/5/2020 నుంచి 11/6/2020. ఓకేనండి. ఇక చివర చూసినట్లయితే మనకి ఒక్కసారి ఇక్కడ చూడండి.
సో ఫ్రెండ్స్, ఇది అప్లై చేసే వాళ్ళు తప్పనిసరిగా తమ సర్టిఫికేట్లని తీసుకెళ్ళండి. సో ఏది కూడా మిస్టేక్ చేసుకోవద్దు. ఆధార్ కార్డు, క్యాస్ట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, ఇంకా పీజీకి సంబంధించి మార్క్ లిస్టులు, ఫోటో, సంతకం అవన్నీ ఉండాలండి. ఓకే, ఇంకా క్యాండిడేట్స్ కెన్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ 19/6/2020. ఓకే ఫ్రెండ్స్, 19/6/2020 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోమని ఇచ్చాడండి. ఇక కోవిడ్-19 సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. సో ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మాస్కులు అవన్నీ తీసుకొని కంపల్సరీగా వెళ్ళాలని ఇచ్చాడనమాట. ఇంకొకటి ఫ్రెండ్స్, ర్యాంక్ కార్డు. ద మార్క్స్ అలాంగ్ విత్ ర్యాంక్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి హోస్టెడ్ ఆన్ ద వెబ్సైట్. సో 3/7/2020 ఈ డేట్లో మనకి ఎల్పీ సెట్ అనే వెబ్సైట్ ద్వారా పెడతామని చెప్పేసి ఇచ్చారండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ డేట్లు వచ్చేసి ఇక సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ త్రూ విత్ పేమెంట్ ఫీజు వచ్చేసి 26/5/2020 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 11/6/2020. ఓకే, హాల్ టికెట్స్ 19/6/2020. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 26/6/2020. ఇక కీ వచ్చేసి 28/6/2020. డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ రిజల్ట్స్ 3/7/2020. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చి 10/7/2020 నుంచి 13/7/2020. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ 24/7/2020. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డే 3/8/2020. అంటే మనకి స్టార్ట్ అవుతున్న క్లాసెస్ అనమాట. 3/8/2020 క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.